హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచభూతాలని దోచుకున్న జగన్కు ఓటు అడిగే హక్కు లేదన్న ఆలపాటి, సుపర్ణ పాలన ఉండాలంటే టీడీపీకి ఓటు వేయాలంటూ విజ్ఞప్తి. సమాజంలో మార్పు జనసేనతోనే సాధ్యమైన నాదెండ్ల మనోహర్, తెనాలి వేమూరులో జనసేన పాగా వేస్తుందంటూ వెల్లడి. పట్టణంలో జోరుగా జరుగుతున్న వైసీపీ ఎన్నికల ప్రచారం, అన్నాపతిని గెలిపించాలంటూ విజ్ఞప్తి. సామాన్యులకు మరింత అందుబాటులోకి ఎస్బీఐ సేవలు, ఏజీఎం వెల్లడి, యోనో ఏటీఎం కేంద్రాలు ప్రారంభం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పంచభూతాలను దోచుకున్న జగన్ ప్రజలను ఓట్లు ఏ విధంగా అడుగుతారని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వైసీపీ జనసేన పార్టీలపై విమర్శలు చేశారు. పట్టణంలోని 14వ వార్డు పరిధిలోని చిన్రావూరుతోట ప్రాంతంలో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రచారాన్ని ప్రారంభించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తొలుత ఎన్నికల ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ఆలపాటి ముందుకు సాగారు. అనంతరం పాదయాత్రగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పలు ప్రాంతాల్లో మహిళలు ఆలపాటికి హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబతున్ జయలక్ష్మి ప్రచారంలో పాల్గొన్నారు. వీధుల్లో టిఫిన్ బండ్ల వద్ద దోశలు వేసి ఉత్సాహపరిచారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావిస్తూ నిరంతరం ప్రజలతో మమేకమై ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఏనాడు ఆలోచించని వైఎస్ జగన్ ఓటు అడిగేందుకు అనర్హుడని విమర్శించారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కుర్చీలపై మోజు తప్ప వీరికి ప్రజా సమస్యలు పట్టవని అన్నారు. లక్ష్యం లేని జనసేన పార్టీని ప్రజలు ఆదరించే స్థితిలో లేరని చెప్పారు. స్థానిక మహిళలు, యువకులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆలపాటితో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. ఇది మా బాధ్యత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పినట్టుగా సమాజమే దేవాలయం, సమాజంలో ఉన్న ప్రజలే దేవుళ్ళుగా భావించి ఎన్నికల ముందు ఇంటింటికి తలుపు తట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి ఆ రోజున అడిగినప్పుడు మీరు అందించిన ఆదరణ, ఆత్మీయత, ఆశీస్సులు మేము మర్చిపోలే. దాన్ని గుర్తెరిగే నిరంతరం కూడా ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి బాధ్యతగా భావించి ఆ రకంగా పనిచేసిన ప్రభుత్వం మేమందరం దాంట్లో భాగస్థులం. అందుకనే ఈ రోజున విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో మీ ముందుకు మరొకసారి వస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించండి. ఈనాటి ముఖ్యమంత్రి మరలా రావాలి, మనందరి యొక్క శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం అని చెప్పి భావిస్తూ ఆ అంశాలను మీతో ప్రస్తావిస్తూ ప్రతి ఇంటి తలుపు తట్టి మీరు హృదయాలను తట్టి లేపుతూ ఉన్నాం, లేపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇది వాస్తవం. దిస్ ఈజ్ ద ఇండికేషన్. సామాజిక మార్పుకి ఇవాళ ఇది ఇండికేషన్. ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ప్రాముఖ్యత కానీ, ముస్లిం మైనార్టీలకు ఏ రకమైన ప్రాముఖ్యత ఇచ్చింది ఈ ప్రభుత్వం? బ్రహ్మాండమైన ప్రాముఖ్యత. కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. హాజీ అవసరం లేదా ఈద్గాలకి, ఇమాములకి, మహాజన్లకి లేదా వృత్తి కల్పించడం, ఇట్లాంటివన్నీ కూడా గతంలో ఎవరు కూడా ఈ 70 సంవత్సరాల కాలంలో పనిచేయనటువంటి విధంగా పనిచేసిన ప్రభుత్వాలు ఈనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇవాళ చర్చిలకు డబ్బులు ఇవ్వటం ఎప్పుడైనా గతంలో ఉందా? ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఎందుకు చేయలేపారు? మీరు క్రైస్తవులు అంటారు, మీ నాయన క్రైస్తవుడు, ఎందుకు చేయలేపాడు? ఇవాళ మీరు క్రైస్తవులు అని చెప్పి ఎన్ని క్రైస్తవులకు ఇచ్చారు? రాజ్యాంగబద్ధంగా ఉన్న సీట్లు తప్పితే జనరల్ సీట్లు ఎవరికైనా క్రైస్తవుడికి ఇచ్చావా అని నేను అడుగుతా ఉన్నా.
రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే జనసేన లక్ష్యమని జనసేన నాయకులు తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తన స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో వేమూరు అసెంబ్లీకి పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐఆర్ఎస్ భరత్ భూషణ్ని మీడియాకు పరిచయం చేశారు. రాష్ట్రంలో విలువలతో కూడిన సమాజ నిర్మాణంకు జనసేన నడుం బిగించిందని, కులాలు మతాలు కలిపే పార్టీ జనసేన పార్టీ అంటూ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో అన్ని చోట్ల తమ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతున్నారని చెప్పారు. నిరంతరం ప్రజల తరపున పేదల తరపున ఉండి సమాజానికి సేవలు అందించే భరత్ భూషణ్ తమ పిలుపు మేరకు పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రతిరోజు మేము చేస్తున్న కార్యక్రమాలన్నింటికి కూడా ఏదో విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి, సంక్షేమ కార్యక్రమాలని ఉపయోగించుకుని కుటుంబాలని ఆదుకొని వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం కల్పించాలి. ప్రభుత్వం అంటే ఈ విధంగా పనిచేయగలుగుతుంది, ఈ విధంగా న్యాయం చేయగలుగుతుంది, ధర్మానికి కట్టుబడి అందరం కూడా ప్రతి ఒక్కరికి సహాయం అందించగలుగుతాం అనే ధ్యేయంతో మేము పనిచేస్తున్న సందర్భంలో భరత్ భూషణ్ గారు రాజకీయాల్లో వస్తానని అంగీకరించడం, తదనంతరం వేమూరుకి ఆయన జనసేన పార్టీ తరఫున శాసనసభ సభ్యుడిగా క్యాండిడేట్గా మేము ఆయన ప్రతిపాదించడం, అందుకు ఆయన అంగీకరించినందుకు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన మనస్ఫూర్తిగా మన ప్రాంతానికి ఆహ్వానిస్తున్నాను. వేమూరు తెనాలి ప్రాంతం గొప్ప వ్యవసాయానికి ఇక్కడున్న ఎంతోమంది కష్టపడి ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. అందులో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్లు ఈ ప్రాంతాన్ని నుంచి ఎదగలిగారు. వాళ్ళందరినీ కూడా కొంతవరకు గైడ్ చేసి వాళ్ళందరికీ సహాయం అందించిన వ్యక్తి భరత్ భూషణ్ గారు. మన ప్రాంతానికి ప్రత్యేకంగా ఇది వేరే నియోజకవర్గాలుగా కూడా మనం చూడలేము. వేమూరు తెనాలి ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. అక్కడున్న చాలామంది పెద్దలు మన ప్రాంతంలో కూడా నివసిస్తుంటారు, తెనాలి పట్టణంలో ఉంటారు. బిడ్డల చదువుల కోసం, ఆరోగ్య సమస్యల కోసం, ఇంకేమైనా వాళ్ళకున్న సదుపాయాలు మెరుగైన సదుపాయాల కోసం తెనాలిలో ఉంటూ అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న ప్రాంతం. సో మా తండ్రి గారు 1983లో అక్కడ శాసనసభ్యులుగా అక్కడ ఎన్నుకోబడ్డారు. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా చక్కగా మంచి వాతావరణంలో ఎప్పుడు కూడా రాజకీయాల్లో పెద్దగా ఘర్షణ లేకుండా ప్రశాంతమైన జీవితం జీవిస్తున్న ప్రాంతం. అక్కడ జనసేన పార్టీ తరఫు నుంచి భరత్ భూషణ్ గారు పోటీ చేయడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. వేమూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థి భరత్ భూషణ్ మాట్లాడుతూ జనసేన ఆశయాలు ఆలోచనలను చూసి పార్టీలోకి చేరినట్లు భరత్ భూషణ్ తెలిపారు. తమ ఆలోచనలకు అనుగుణంగా జనసేన పార్టీ ప్రణాళిక ఉందని, జనసేన వస్తే ఏమీ లేని సాధారణ వ్యక్తి కూడా రాజ్యాధికారాన్ని అందించే పరిస్థితి ఈ పార్టీలో ఉందని భరత్ భూషణ్ అన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు మాజీ ఉద్యోగిగా పార్టీకి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవి చేస్తామని భరత్ భూషణ్ తెలిపారు. వీరు చేసే ప్రయత్నంలో జనసేన పార్టీ ప్రయత్నంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా ఉండి వారికి తోడ్పడి వారి బలోపేతం చేయడానికి, వారి రాజ్యం రావడానికి వీలుంటే యాజ్ ఏ ఇంటలెక్చువల్స్గా, మాజీ ఉద్యోగస్తులుగా వారికి ఏం చేస్తే ప్రజలకు బాగా ఉపయోగపడుద్ది అనేది చేయడానికి సహకరిస్తామని చెప్తూ, మరి వారు మమ్మల్ని అందరినీ పిలిచి మాలాంటి వాళ్ళని కర్మ పార్టీలు అయితే మీరు చూస్తున్నారు, ఇప్పుడు కూడా జరుగుతున్న సత్యం. ఒక పెద్ద వాళ్ళే డబ్బున్న వాళ్ళే వెళ్తున్నారు. కానీ ఈ పార్టీలో ఇవాళ కూడా జస్ట్ నా బీఫామ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అందరినీ అక్కడ నేను చూస్తుంటే ఆ లైన్లో చూస్తుంటే ఎంత సంతోషం అనిపించిందంటే, ఈ మనుషులకి కనీసం జీవితంలో వేరే పార్టీల్లో ఇటువంటి బీఫామ్ దొరుకుద్దా అని అనిపించింది. నేను ఈ పార్టీలో చేరానని చెప్తలే, ఇది జరుగుతున్న సత్యం. ఈ సత్యాన్ని మనం ఖచ్చితంగా రియాలిటీగా చేయాలి. రియాలిటీగా చేస్తే ప్రజలకు అభివృద్ధి జరుగుద్ది, దేశం బాగుపడుద్ది, రాష్ట్రం బాగుపడుద్ది. చక్కని ఇప్పుడు నా చిన్నప్పుడు అనుకునేవాళ్ళని ప్యారిస్ ఆఫ్ ఆంధ్ర అని తెనాలి గురించి అనేవాళ్ళు. నాకు అది చూసిన తర్వాత ఈ రోజున నేను మొన్నే అడుగుతున్నా, నేను కారులో వెళ్తాయా ఈ వైట్నింగ్ ఈవినింగ్ రావడానికి కారణం ఎవరు అంటే నాకు అనిపించింది నాదెండ్ల మనోహర్ గారు. ఆయన స్పీకర్గా ఉండి కొన్ని 100 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పోసి వైట్నింగ్ చేసి ఇంత అంటే ఇటువంటి వారు మనకు రాజకీయాల్లో ఉంటే మనకి ఎంత లబ్ధి జరుగుద్దంటే అంత లబ్ధి జరుగుతుంది. సమావేశంలో తోటకూర వెంకటరమణారావు, బుచ్చిరాజు, జాకీర్ హుసేన్, దొడ్డక ఆదినారాయణ, తెనాలి వేమూరుకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పాండురంగపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి శివకుమార్ను గెలిపించాలని కోరారు. పట్టణంలోని 27వ వార్డు పరిధిలోని పాండురంగపేటలో అన్నాబత్తుని శివకుమార్ కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం ఇంటింటికి వెళ్లిన ఆయన తన తండ్రి శివకుమార్ను గెలిపించాలని ప్రజలను కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసేవకై వస్తున్న శివకుమార్కు ఒక అవకాశం కల్పించాలని కోరారు. ప్రచారంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేది భారతీయ స్టేట్ బ్యాంక్ అని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి ప్రేమ్జీ పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పట్టణంలో యోనో ఏటీఎం కేంద్రాలను ఆయన ప్రారంభించారు. పట్టణంలోని పాత సత్యనారాయణ టాకీస్ రోడ్, గాంధీనగర్ ప్రాంతాల్లో ఎస్బీఐ యోనో ఏటీఎం కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి ప్రేమ్జీ ముఖ్య అతిథిగా హాజరై యోనో ఏటీఎం కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేమ్జీ మాట్లాడుతూ ఎస్బీఐకి సంబంధించి గుంటూరు జిల్లా పరిధిలో 580 ఏటీఎంలు ఉన్నాయని చెప్పారు. అవి కాకుండా నగదు జమ చేసేందుకు గాను 40 మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తాజాగా ఖాతాదారుల సౌలభ్యం కోసం యోనో ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దగ్గర నెలకి 1500 కోట్ల నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. అలాగే దీంట్లో ఇంకో కొత్త రకం ఫీచర్ అండి, మా యోనో యాప్లో నుంచి కార్డు లేకుండా, ఏటీఎం కార్డు లేకుండా యోనో యాప్లో నుంచి ఏటీఎం రిక్వెస్ట్ చేసుకుంటే ఈ ఏటీఎంకి వచ్చి మీరు క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. అంటే నగదు అది కార్డు లేకుండా కూడా ఏటీఎం వాడుకునే వసతి సౌకర్యాన్ని మనం కల్పించాం దీంట్లో. అది చాలా లేటెస్ట్ టెక్నాలజీ. సో ఈ యోనో కూడా దీంట్లో హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖాతాదారులు ఏటీఎం కార్డు మర్చిపోయాం, డబ్బు తీసుకోలేం అన్న బాధ కూడా లేదు. జస్ట్ ఆ యోనో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, దాంట్లోంచి. ఎస్బీఐ ప్రాంతీయ అధికారి అనురాధ మాట్లాడుతూ రీజియన్ పరిధిలో 130 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. యోనో యాప్ ద్వారా కార్డు లేకుండానే నగదు డ్రా చేసుకోవచ్చని చెప్పారు. మొబైల్ ఫోన్తో యోనో యాప్ డౌన్లోడ్ చేసుకుని 6 అంకెల పిన్ జనరేట్ చేసుకోవాలని చెప్పారు. దీని ద్వారా ఏటీఎం కార్డు మోసాలను నివారించవచ్చని చెప్పారు. దీని ద్వారా కస్టమర్లందరూ యోనో యాప్ డౌన్లోడ్ చేసుకొని క్యాష్ ఈ ఏటీఎంస్లో విత్డ్రా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళు ఏటీఎం ఎవరైనా కార్డు తస్కరించబడినా వాళ్ళ అకౌంట్లోంచి ఎవరైనా క్యాష్ తీసుకోవనే అవకాశం ఇందులో ఉండదు. ప్రతి వాళ్ళు స్మార్ట్ మొబైల్ ప్రతి వాళ్ళకు ఉంటుంది కాబట్టి దాని ద్వారా వాళ్ళు 6 నెంబర్ పిన్ జనరేట్ చేసుకొని ½ అన్ అవర్లో వచ్చి ఏటీఎం క్యాష్ పాయింట్లో తీసుకోవచ్చు. కార్డుని క్యారీ చేయవలసిన అవసరం లేదు. దయచేసి ఇది. కార్యక్రమంలో రీజనల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ పవన్ కుమార్, ఏటీఎం మేనేజర్ శాంసన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల గోడలపై వాల్ పోస్టర్లు అందించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. వాల్ పోస్టర్ల రహిత పట్టణంగా తెనాలిని తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. మున్సిపల్ పారిశుధ్య సిబ్బందితో గోడలపై పోస్టర్ల తొలగింపుకు పర్యవేక్షించారు. పట్టణంలో గోడలపై వెలిసిన వాల్ పోస్టర్ల తొలగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ద్వారా గోడలపై ఉన్న వాల్ పోస్టర్లను తొలగింపజేశారు. ఎంహెచ్ఓ డాక్టర్ బివి రమణ పర్యవేక్షణలో అన్ని ప్రాంతాల్లోని గోడలపై ఉన్న సినిమా, ఇతర ప్రచార పోస్టర్లను తీసివేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ కార్యక్రమాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. కమిషనర్ మాట్లాడుతూ సుందర తెనాలి సాకారం అవ్వాలంటే అందరి సహకారం కావాలని అన్నారు. గోడలపై వాల్ పోస్టర్లు అంటించిన వారికి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రైవేట్ గోడల మీద కానీ ఎవ్వరూ కూడా ఎటువంటి వాల్ పోస్టర్లు కానీ, లిథోస్ కానీ, ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ అతికించడానికి వీల్లేదు. దీనికి సంబంధించి ఆల్రెడీ డిస్ఫిగర్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్ అండ్ అబ్సీన్ పోస్టర్స్ యాక్ట్ కూడా ఒకటి ఉంది. దీనికి సంబంధించి కూడా అందరికీ నోటీస్ ఇచ్చడం జరిగింది. ఇక ముందు ఎవరైనా సరే మేము ఈ విధంగా తీసివేసిన తర్వాత ఏ సినిమా థియేటర్ కానీ, ఏ మతపరమైనటువంటి కుల సంస్థలు కానీ, ఆధ్యాత్మిక సంస్థలు కానీ ఎవరైనా సరే ఇటువంటి వాల్ పోస్టర్ అతికిస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. ఇది బహిరంగంగా అటువంటి అందరినీ హెచ్చరిస్తున్నాం. ఇప్పటివరకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇదే విధమైనటువంటి వరబడితే ఇంకెవరైనా ముందుకు వెళ్తే కనుక వాళ్ళపైన చర్య తీసుకుంటాం. అదేవిధంగా అమరావతి కాలనీలో శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా జరిపించారు. భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు.
శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. నిత్య హోమం, గ్రామోత్సవం జరిపించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. బుధవారం ఉదయం గరుడోత్సవం జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎస్టీజీ మురళీకృష్ణమాచార్యులు మాట్లాడుతూ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక పూజలు, స్వామివారి కళ్యాణం విజయవంతంగా జరిపించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా రెండో రోజు అయినటువంటి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతూ అంతకుముందు ఎదుర్కోలోత్సవం అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఇది అయిన తర్వాత శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అని అందరికీ తెలియజేయడం అయింది. అమరావతి కాలనీలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నెల 18వ తేదీన చిన్నారితో సహా నలుగురిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచినట్లు స్థానికులు చెబుతున్నారు. కుక్కల నియంత్రణపై కోర్టులో ప్రీ లిటిగేషన్ కేసు దాఖలు చేసినట్లు మాజీ న్యాయవాది పెరికల డానియల్ తెలియజేశారు. అమరావతి కాలనీలో 2 రోజులుగా పిచ్చికుక్క స్వైర విహారం చేస్తుంది. మెడలో బెల్టుతో తిరుగుతున్న పిచ్చికుక్క ఈ నెల 18వ తేదీన పలువురిపై దాడి చేసి గాయపరిచింది. పిచ్చికుక్క దాడిలో చిన్నారితో పాటు 4 వ్యక్తులు, గేదె గాయపడ్డాయి. చిన్నారి వీపుపై పిచ్చికుక్క కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంట్లో నుండి బయటకు వచ్చేందుకు సైతం భయపడిపోతున్నారు. స్థానికుడు బట్టు రామకృష్ణ మాట్లాడుతూ పిచ్చికుక్క దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయని చెప్పారు. వారికి ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు వివరించారు. పెంపుడు కుక్కనే ఎవరూ వ్యాక్సిన్లు వేయించకుండా రోడ్డు మీద వదిలేశారని చెప్పారు. మొన్న 18వ తారీఖు 3 గంటల కాడి నుంచి 6 గంటల లోపల 4 మనుషుల్ని కలిసింది. ఒక గేదెని బాగా గాయపరిచింది. ఈ 4 మేము వెంటనే హాస్పిటల్కి పంపించి యాంటీ ర్యాబీస్ ట్రీట్మెంట్ ఇప్పించాము. నేను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కూడా అదే రోజున వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆయన ఫలానా వాళ్ళదని చెప్పితే తప్ప మేము దాన్ని ట్రేస్ అవుట్ చేయలేమండి, మీరు కనుక్కుని చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటాము అని మాత్రం రిప్లై ఇచ్చారు. ముందు కుక్క లేకుండా చేయమనండి. వారు ఆ సమాధానం బదులు ఈ వార్డులో ఉన్న కుక్కల్ని పట్టుకుని భవిష్యత్తులో ఎలాంటి సమస్య జరగకుండా. మాజీ న్యాయవాది పెరికల డానియల్ మాట్లాడుతూ కుక్కలు, వరాహాల సంచారంపై కోర్టులో ప్రీ లిటిగేషన్ కేసు దాఖలు చేయించినట్లు చెప్పారు. చిన్నారుల మీద సైతం విచక్షణ రహితంగా దాడి చేసిందని అన్నారు. జంతు ప్రేమికులు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అది మరి స్థానిక లాయర్స్ అయిన శ్రీనివాస్ గౌడ్ గారు మరియు హరిదాస్ వీళ్ళందరితో కలిపి మేము ఒక ప్రీ లిటిగేషన్ వేసామండి. మరి ఇప్పుడు ఒక్కసారి మరి ఈ ఘాట్లు చూస్తే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ సోకాల్డ్ యానిమల్ లవర్స్ దీనికి సమాధానం చెప్తారా? మరి ఎంతసేపటికి ఇంజక్షన్లు ఇవ్వండి అంటే కుక్కలకి ఇంజక్షన్ సరిపోతుందా? వాటిని తీసుకెళ్ళి ఎక్కడ జనసంచారం లేని చోట వాటిని పడేయాలి. ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు దీనికి వీళ్ళంతా ఎంత బాధపడిపోతున్నారు. కనీసం బయటకు వెళ్ళాలంటే వీళ్ళకి అసలు భయం. చిన్న పిల్లల్ని కనీసం బయటకు కూడా వదిలేని పరిస్థితి. ఒక చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళని సైతం వెంటబడి మరి అంత ఘోరంగా వాటిని మరి పిల్లల్ని మరి కరుస్తున్నాయంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మరి దీనికి మెడకి అసలు తేడా ఉందా? ఇక్కడ కాకుండా మెడ. బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో దుర్గమ్మ తిరునాళ్లు వైభవంగా జరిగాయి. తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 10,000 భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో బుధవారం దుర్గమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలతో పాటు దుర్గమ్మ తిరునాళ్లను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపారు.
పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పొంగల నివేదన చేశారు. పసుపు గౌరి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. 10,000 మంది భక్తులకు అన్నసంతర్పణ చేశారు. కార్యక్రమ నిర్వాహకులు దుర్బా హరిబాబు స్వామి మాట్లాడుతూ స్వామివారి కళ్యాణం, దుర్గమ్మ తిరునాళ్లు వైభవంగా జరిగాయని చెప్పారు. 10,000 మంది భక్తులకు అన్నసంతర్పణ చేయడం జరిగిందని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా తిరుపతమ్మ తల్లి బుర్రకథ, భరతనాట్యం, నాటకాల ప్రదర్శనలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. దుర్గమ్మ తల్లి తిరునాళ్ళ సందర్భంగా ప్రధాన అయ్యప్ప దేవాలయంలో అత్యంత విశేషంగా ఈరోజు దుర్గమ్మ తల్లి తిరునాళ్ళు, 10,000 మందికి భోజన కార్యక్రమాలు, విశేషంగా నాటకాలు, భరతనాట్యం, భక్తి, సినీ సంగీత పాటలు, తెల్లారు మొత్తం కూడా ఈ విశేష కార్యక్రమాన్ని ప్రధాన అయ్యప్ప స్వామి దేవస్థానం వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు. కాబట్టి 50 మంది భక్తులందరూ చక్కగా విచ్చేసి, తదితర గ్రామంలో ఉన్న భక్తులందరూ ఇచ్చేసి చక్కగా కూడా అమ్మవారి సంతర్పణ కార్యక్రమం స్వీకరించి అమ్మవారిని దర్శించి పశువుగౌరి అమ్మవారు కళ్యాణ బ్రహ్మోత్సవాలు. ప్రజా సమస్యలపై ఆంధ్రప్రదేశ్ బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పాల మురళి పేర్కొన్నారు. సంఘంలో పలువురికి పదవులు కేటాయించి నియామక పత్రాలను అందజేశారు. రజకపేటలోని నాంచారమ్మ తల్లి దేవస్థానం వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘంలో పలువురికి పదవులు కేటాయించి నియామక పత్రాలు అందజేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పాల మురళి, ఉపాధ్యక్షుడు కందుల సాంబశివరావు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. తెనాలి పట్టణ అధ్యక్షుడిగా పెడనసన గంటి రామకృష్ణను నియమించారు. అదేవిధంగా పట్టణ కార్యదర్శిగా మెనపాటి వెంకటకృష్ణను ఎంపిక చేశారు. ఉప్పాల మురళి మాట్లాడుతూ తమ సంఘం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా తాము కృషి చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఎక్కువ మంది సభ్యులను ఆహ్వానిస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. మేము చెప్పేదైతే ఒకటే, ఈ రోజున మరి పాంప్లెట్ మేము రిలీజ్ చేయడం జరిగింది. అవి కమిటీ నిబంధనలు 27 అంశాలు ఆ పాంప్లెట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా కమిటీలో ఉత్సాహంగా ఉండేవాళ్ళు మరి ఆ పాంప్లెట్ని చదువుకొని ఆ నిబంధనలకి మేమందరం ఆచరిస్తామనే భావంతో బీసీ బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసం ఇప్పుడున్న పెద్దవారి కంటే కూడా నేటి యువత, మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఒకటైతే చెప్తున్నాం, విద్యార్థులను అయితే మేము ర్యాలీలు కానీ ఆడి కానీ చెప్పి వాడుకునే పరిస్థితులు దాఖలు మా దగ్గర లేవు. చదువుకోండి, మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మమ్మల్ని అనుసరించండి, మాకు చేతనంత సాయం మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసం. కందుల సాంబశివరావు మాట్లాడుతూ సమాజంలో బీసీ వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అందరి సమిష్టి కృషితోనే సమస్యల పరిష్కారం లభిస్తుందని చెప్పారు. చట్టపరంగా, న్యాయపరంగా కూడా చట్టాన్ని అనుసరించి ఎటువంటి సంఘ వ్యతిరేక పనులు ప్రేరేపించకుండా యువత కూడా సద్భావంతో ఈ సంఘపరంగా పనిచేసే విధంగా మేనిఫెస్టో తయారు చేయడం కూడా జరిగింది. అట్లాగనే రేపు రానున్న సంస్థాగత ఎన్నికల్లో పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మున్సిపల్ కౌన్సిలర్స్ వరకు కూడా ఈ రిజర్వేషన్ అనే అంశం మీద ఈ బీసీ బడిగిన వర్గాలు ఒక నిబంధనమైన ప్రణాళిక కూడా తయారు చేయబోతుంది. కార్యక్రమంలో కన్నెబోయిన కైలు యాదవ్, కె నాగవరప్రసాద్, కె అంకమ్మరావు, కందుల వేణువర్ధన్, సురేష్, నాంచారయ్య, కె కామేశ్వరి, ఆర్ రాజీ, రమాదేవి, ఏమినేని రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచభూతాలని దోచుకున్న జగన్కు ఓటు అడిగే హక్కు లేదన్న ఆలపాటి, సుపర్ణ పాలన ఉండాలంటే టీడీపీకి ఓటు వేయాలంటూ విజ్ఞప్తి. సమాజంలో మార్పు జనసేనతోనే సాధ్యమైన నాదెండ్ల మనోహర్, తెనాలి, వేమూరులో జనసేన పాగా వేస్తుందంటూ వెల్లడి. పట్టణంలో జోరుగా జరుగుతున్న వైసీపీ ఎన్నికల ప్రచారం, అన్నాపత్తిని గెలిపించాలంటూ విజ్ఞప్తి. సామాన్యులకు మరింత అందుబాటులోకి ఎస్బీఐ సేవలు, ఏజీఎం వెల్లడి, యోనో ఏటీఎం కేంద్రాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.